ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే నాన్న కీర్తి. అమ్మ, గడపకి మన హిందూ ధర్మంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఫస్ట్ గా గడప పెడుతుంటే అందరం వెళ్ళి పూజలు అవి ముందు చేసుకొని వస్తాం. మిగతావన్నీ మేస్త్రులకు అప్పచెప్పినా ముఖ్యంగా ద్వారం కట్టేటప్పుడు గానీ గడప పెట్టేటప్పుడు గానీ మనం మణిద్వీప వర్ణన 9 సార్లు చదువుకుంటాం. మరి ఎందుకు అంత ప్రాధాన్యత? అసలు గడప ముందు ఏమైనా పెట్టుకోవాల్సిన వస్తువులు, అసలు పెట్టుకోకూడని వస్తువులు ఉన్నాయా, ఉంటాయా? అలా శాస్త్రంలో ఏమైనా చెప్పబడి ఉన్నాయా? అయితే మనకి ఇందాక మీరన్నట్టు ముందు ఇంటి ప్రధాన ద్వారము సింహద్వారము అంటారు. ఈ సింహద్వారమే అంటే ఇప్పుడు మనకి ముఖం ఎలాగా మన ఇంటికి ఎలాగైతే వాస్తు ఉందో ఒంటికి కూడా వాస్తు ఉంటుంది. సింహద్వారము అనేది ప్రధాన ద్వారం అనమాట. ఏ మనిషి వెళ్ళాలన్నా, దేవీ దేవతలు రావాలన్నా ప్రధాన ద్వారం గుండానే మనం వస్తాం. మిగతా ద్వారాల గుండా అనేది నామమాత్రంగా ఉంటాయి తప్ప ప్రధాన ద్వారం ఎంట్రీ ఉండదు. అయితే ఈ ప్రధాన ద్వారానికి ముందు గడప అనేది ఎందుకు పెడతారు అంటే, ఒకటి లక్ష్మీ అమ్మవారికి ప్రతీక అనేది గడప. గడపని మహాలక్ష్మి అంటారు, గడపలక్ష్మి అంటారు. అయితే ఈ గడపని కొన్ని నెగిటివిటీ అంటే ఇప్పుడు మనకి చెడు సినిమాల్లో చూస్తుంటాము, భూత ప్రేత పిశాచాలు కానీ ఆత్మలు కానీ ఈ గడప దాటి లోపలికి రాలేవు. అది వాస్తవము. ఎందుకు అంటే ఆ గడప అంత పవిత్రంగాను ఎప్పుడు పూజనీయంగాను ఉండాలి. ఆ ఇంటి ఇల్లాలి చేత ఆ గడప ఎప్పుడు పూజించబడుతూ ఉండాలి. ఇక్కడ ఎలా పూజించబడాలి అనే సందేహం కూడా మీకు రావచ్చు. అయితే గడపని ఎప్పుడు ప్రతి శుక్రవారము ఎంత మనం అది ముగ్గులు పెయింటింగ్లు వేసుకున్నప్పటికీ కూడా ప్రతి శుక్రవారము, ప్రతి మంగళవారము, గురువారము ఈ మూడిట్లో ఏ సమయం కుదురుతుందో ఆ సమయం తెల్లవారుజామున స్నానం చేసి గడపకి మన చేత్తోనే, అది పసుపు రాసి ముగ్గులు పెట్టినప్పటికీ కూడా మన చేత్తో మనం పసుపు రాసుకొని బియ్యపిండితో ముగ్గు వేసి కుంకుమ పెట్టుకుంటాం. ఆ పిచ్చి ముగ్గులు ఏ ఉన్నా కానీ ఈ ముగ్గు అయితే మాత్రం పెట్టుకోవాలి. అయితే గడపకి ముందు, గడపకి లోపల అందరూ గడపకి ముందునే ముగ్గులు పెడతారు. అవునా? అది అంటించుకునే ప్లాస్టిక్ ముగ్గులు కావచ్చు, లేదంటే పెయింటింగ్ ముగ్గులు కావచ్చు, ఏవి ఉన్నప్పటికీ మనం వెయ్యవలసిన ముగ్గు మాత్రం గడపకు ముందు వేస్తారు. కానీ మరి గడప లోపల ఎవ్వరూ వెయ్యరు, మర్చిపోతారు. వెయ్యాలమ్మా. గడప లోపల కూడా ఇటు ఈ ద్వారబంధానికి కుడివైపు, ఈ ద్వారబంధానికి ఎడమవైపు, ఈ 2 కార్నర్స్ లోను మధ్యలో కూడా అంటే గడపకి ఆనుకుని ఒక చిన్న భాగం ఉంటుంది కదా, ఆ భాగం ఈ అటువైపు అయితే ఎంత వేసామో ఇటు లోపల కూడా అంతే భాగాన్ని వెయ్యాలి. అయితే ఇలా ఈ భాగానికే కాకుండా మనకి ఇంకొక ద్వారం ఉంటుంది. తూర్పు వైపు ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్ అని ఇంకో ద్వారం కూడా ఉంటుందిగా. కొంతమందికి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్, వెస్ట్ సౌత్, ఇలా ఒక ద్వారానికి ఇంకొక ద్వారం కూడా ఉంటుంది కొన్ని ఇళ్లలో. ఆ ద్వారానికి కూడా ఇలాగ గడపకి ముగ్గులు పెట్టాలి. చాలా మంది ముందు దానికే పెడతారు. ఈ పక్కన ఉన్న 2 గడపలకి ముగ్గు పెట్టరు. ఇటువైపు దక్షిణం వైపు తీసి ఉన్న ద్వారబంధానికైనా లేదా ఉత్తరం వైపు తీసి ఉన్న ద్వారబంధానికైనా ముగ్గులు పెట్టరు. అటువైపు అసలు దాని వైపే చూడరు. అంటే ఇక్కడ ఒక చిన్న పోలిక చెప్పచ్చు. ఈ 2 ద్వారాలు పేద మధ్య తరగతి ఇల్లాలు. ఆవిడని ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోరు. ఈ ఎదురుకుండా సింహద్వారం ఉంది కదా, పెద్ద డబ్బున్న ఐశ్వర్యవంతురాలు, ఆవిడనే రండి అని పిలుస్తారు. ఈ పాపం ఈ మధ్యతరగతి పేద ఇంటి ఇల్లాలని ఎవరూ లోపలికి ఆహ్వానించరు. అలాగా. కానీ ఇంకొక విషయం తెలుసా, శాస్త్రం చెప్పింది, ఈ 2 గడపలకి ముందు చేసిన తర్వాత దీనికి చేస్తేనే అమ్మవారు తీసుకుంటుందంట. ఇది మర్చిపోతారు. దీనికి మాత్రం అలంకరణ విపరీతంగా చేసేస్తారు. ఎవరికైతే తూర్పు ద్వారానికి కాకుండా మిగతా ద్వారాలకి తలుపులు ఉన్నాయో, ద్వారబంధం ఉందో, లేదా ద్వారబంధానికి గడప లేకపోయినప్పటికీ మీరు ఒక చిన్న చెక్కదో లేదంటే పలకదో ఏర్పాటు చేసుకుని అక్కడ ఎలాగైతే చేస్తున్నారో అలాగే ముగ్గులు పెట్టుకుని అటువైపు ఇటువైపు కూడా ముగ్గులు పెట్టుకుని దాన్ని కూడా అలంకారం చెయ్యండి. దాన్ని నిషిద్ధం చేయొద్దు. ఎంతసేపు ఎంట్రన్సే కాదు, వెనక కూడా చూడాలి. అయితే గడప మీద పెట్టవలసినవి ఏంటి అంటే కనుక, గడపకి ఇరువైపులా పువ్వులు పెట్టచ్చు, రాగి చిన్ని పాత్రతో నీళ్లు పెట్టచ్చు. దానిలో పువ్వు వేసినా లేదంటే పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. తర్వాత ఎందుకు నీళ్లు దానికి పెట్టాలి అంటే కనుక, ఒక్కొక్క సమయంలో మన ఇంటికి పితృదేవతలు వస్తూ ఉంటారు. పితృదేవతలకి దాహం వేస్తుంది. మన్ని తలుపు కొట్టొచ్చి అడగరు, లేదంటే పడుకుంటే బెడ్ మించి పిలిచి తట్టి లేపరు కదా, నాకు దాహం వేస్తుంది కావాలి అని. అంటే వాళ్ళ కోసం మనం మంచి నీరుని
పెడుతున్నాము అనేది ఒక సంప్రదాయము. అయితే తర్వాత ఒక్కొక్కసారి మన ఇంటికి దేవీ దేవతలు కూడా వస్తారు. అది అందరిలోకి కాదు సుమా. ఎవరైతే శుచి శుభ్రంగా ఉంటారో ఆ ఇంటికి దేవతలు అమ్మవారు వస్తుంది అంటారు. దానికి కూడా ఒక చిన్న విశేషం చెప్తాను. మనము ఇంట్లో అన్నం వండేసిన తర్వాత రాత్రి అందరం తినేస్తారు కదా. తినేసిన తర్వాత ఊడ్చి కుక్కర్ అయితే కుక్కరు, మామూలు గిన్నె అయితే మామూలు గిన్నె, ఒక్క మెతుకు కూడా దానికి ఉంచరు. మొత్తం ఊడ్చి తినేస్తారు కదా. అలా ఊడ్చి తినకూడదు. కొంత పదార్థాన్ని ఉంచాలి అన్నాన్ని. ఒకవేళ ఆ పాత్ర కడుక్కుంటాను అని అన్నప్పుడు వేరే గిన్నెలోకి తీసుకొని అన్నాన్ని మాత్రం కొంచెం వదలాలి. కనీసం పిడికిడైనా ఇంతైనా సరే అన్నము మనకి తెల్లారే వరకు ఉండాలి. ఎందుకు అంటే కనుక ఇందాక నేను చెప్పినట్టే, అంటే ఎంగిలి మనం చెయ్యం కదా దాన్ని. కొంతమంది చేస్తారేమో, అన్నం గిన్నెలోంచి చేతులు పెట్టుకుని కూడా తీసేసుకుని తింటూ ఉంటారు. అలా చేయకూడదు. గరిటెతోనే వాడతాం కాబట్టి శుభ్రమైన అన్నాన్ని మనము పెరుగు బిళ్ళ వేసి పక్కన పెట్టేయాలి. పెట్టేసినప్పుడు లేదు అంటే కనుక మనం తినేటప్పుడే కొంత అన్నం తీసి పక్కన పెట్టేసి పెరుగు బిళ్ళ వేసి పక్కన పెట్టేయండి. పెట్టేసి ఈ అన్నాన్ని శుభ్రంగా ఊడ్చండి. గిన్నె చిల్లుబడే వరకు ఊడ్చేసి తినేయండి, కాదంటలేదు. కానీ కొంత అన్నాన్ని మాత్రం ఉంచాలి. ఇది తప్పదు. ఎందుకంటే కనుక ఇందాక నేను అన్నట్టు వాళ్ళు మంచినీళ్ళు తాగి మన వెతుకుతారట అమ్మవార్లు. ఈ ఇంట్లో ఏదైనా పదార్థం ఇంకా సమృద్ధిగా ఉందా అని. అందుకే ఊడ్చి తినకూడదు. వేళ్ళు నాకి చీకి తినకూడదు. చాలా మంది ఎంత రుచిగా ఉన్నా వేళ్ళు నాకుతారు. అది అష్టదరిద్రాల్లో ప్రథమ దరిద్రం. కంచం ఒళ్ళో పెట్టుకుని తింటారు. అలా పెట్టుకున్నా కానీ దరిద్రమే వస్తుంది నాన్న. మనంతా మనం కోరి దరిద్రాలు తెచ్చుకుని ఎంత గడప అందంగా పెట్టుకుంటే లాభం ఏమిటి? ఒళ్ళంతా ముస్తాబయ్యి ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఏమిటి ఉపయోగం? అదే ఎక్కువ కనబడుతుంది. అలాగే మనం ఎంత శుచి శుభ్రంగా ఉన్నామో మనం పాటించే పద్ధతులు కూడా అంత శుచి శుభ్రంగా ఉండాలి. ఎంత రుచిగా ఉన్నా వేళ్ళు నాకద్దు. ఓకేనా? ఇది తిన్నారు కదా, కంచం అంతా ఊడ్చాం కదా, ఇంకా వేళల్లో ఉన్నది కూడా ఎందుకు నాకాలి? అవసరం లేదు. అయితే అలా నాకి తినద్దు. అయితే ఇలా తినేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం అన్నం పెట్టండి. గడప మీద నీరు పెట్టండి. ఆ నీటిలో చాలా మంది ఏం చేస్తారు, పసుపులు వేసేస్తారు, కుంకాలు వేసేస్తారు, పువ్వులు పెట్టేస్తారు. అవేమీ వద్దు. రాగి పాత్ర కానీ మట్టి పాత్ర కానీ గుమ్మం దగ్గర, లేదా మనం తలుపు వేసుకుంటున్నప్పుడు గుమ్మానికి అడ్డుపడుతుంది అనుకుంటే గుమ్మానికి బయట పాత్రలో పెట్టి ఉంచండి. దానిలో ఇంకేమీ వెయ్యొద్దు. రైట్ సైడ్ పెట్టాలమ్మా. అంటే కొంతమంది లెఫ్ట్ సైడ్ పెడతారు, కొంతమంది రైట్ సైడ్ పెడతారు. మీ ఆనవాయితీ ప్రకారం మీ అత్తగారులు వాళ్ళు ఏం చెప్పారో ఏ దిక్కున పెట్టినా పర్వాలేదు, కానీ ఆ పాత్ర అయితే పెట్టండి. తర్వాత ఇంకా గడప మీద పెట్టకూడని వస్తువులు ఏంటి అంటే, గడప మీద పడకూడనివి, గడప మీద కూర్చుని దువ్వుకోవడం కానీ, గడప మీద తుమ్మడం కానీ, గడప మీద కాలు పెట్టడం కానీ, గడప మీద వెంట్రుకలు పడ్డం కానీ, గడప మీద మన అన్నం తిన్న మెతుకులు పడ్డం కానీ, ఇలాంటివేవి గడప మీద పడరాదు. గడప అంటే సాక్షాత్తు మహాలక్ష్మి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. గడప మీద కూడా కూర్చోకూడదు. చాలా మంది గడప మీద కూర్చుంటుంటారు, గడప మీద కాలు పెట్టి మాట్లాడుతుంటారు. ఒక చెయ్యి ఏమో ద్వారబంధానికి పెట్టి గడప మీద కాలు పెట్టి చక్కగా ఫోన్ మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడేటప్పుడు ఒంటి మీద మనకు సోయి ఉండదు, ఎక్కడ కాలు పెడుతున్నామా అనేది తెలియదు. కాన్సన్ట్రేషన్ ఎంతసేపు మాట్లాడే దాని మీదే ఉంటుంది తప్ప కాలు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాయనే విషయం తెలియదు అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మన ఇంట్లోకి దేవీ దేవతలే వస్తారు, కానీ ప్రేతాలు భూతాలు అయితే రావు. అంటే చాలామంది ఇప్పుడు మేడం గారు అన్నట్టుగా నెగిటివ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్, ఈ వైబ్స్ మీద మాట్లాడుతున్నాము. అంటే మనం సో ఫాస్ట్ కదా, సో సొఫిస్టికేటెడ్ కదా, మనం ఇంగ్లీష్ మాట్లాడకపోతే మనకి చదువుకున్న వాళ్ళని ఎలా అంటారు? సో కాబట్టి నెగిటివ్ పాజిటివ్ అనకుండా మనకి ఏంటంటే దైవత్వానికి సంబంధించిన అని మన శాస్త్రపరంగా చెబితే చదువుకోలేదు ఊరిది అంటారు. అలాగంటే పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ అని మనం సొఫిస్టికేటెడ్గా అన్నాం అనుకోండి, పోష్గా అన్నాం అనుకోండి, అమ్మో ఎంత బాగా చదువుకున్నారు, బాగా ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ అని అంటారు అనమాట. సో ఇలాంటివి ఏమీ కాకుండా మనం పాటించవలసిన నియమాలు పాటించుకొని ఉంటే దేవీ దేవతలు ఇంట్లోకి వస్తారు. అయితే ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే ద్వారబంధానికి అన్ని ప్లాస్టిక్లే పెడుతున్నాము. ఈ ప్లాస్టిక్ సన్ రేస్, అందులో కూడా ప్రధాన ద్వారం కదా, తూర్పు వైపు ద్వారం ఉన్నప్పుడు ఈ ప్లాస్టిక్ కట్టినట్టయితే కనుక ఆ రేసు ఈ ప్లాస్టిక్ మీద పడి మనకు ఆ ప్లాస్టిక్ టాక్సిక్ ఇంట్లోకి వస్తుంది కదా. మరి అలాంటప్పుడు మనం ఇంట్లోకి ఏ వైబ్స్ ని మనం ఇన్వైట్ చేస్తున్నట్టు అది మనం మర్చిపోతున్నాం. అందం అలంకరణ చూస్తున్నామే తప్ప అసలు శాస్త్రాన్ని తొంగలో తొక్కేస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది, ఇంటిల పాది
అనారోగ్యం పాలవుతున్నాం. ఈ చిన్న చిన్నవి విస్మరించేసి మనం పెద్ద వాటికి వెళ్తున్నాం. అంటే ఏదో సామెత చెప్తారు పూర్వం, అదేంటి, గుమ్మం గుండా ఏవో వెళ్ళిపోతుంటే దిక్కులేదు కానీ దొడ్డిదాటి నుంచి ఏనుగులు వెళ్ళిపోతుంటే పట్టుకుంటాము అని ఏదో సామెత ఉంది. అవునవునమ్మా. ఆ సామెత లాగా మనం ముందు నుంచి ఎంత పోతున్నా లెక్క పట్టించుకోం, వెనక నుంచి రూపాయి పోతుందంటే ఎంత బాధపడిపోతాము, ఒక ముష్టివాడికి ₹1 ఇవ్వాలంటే ఎంతో ఇబ్బంది అయిపోతుంది. సో ఇలాంటివన్నీ సరదాగా ఉన్నప్పటికీ, చలోక్తిగా నవ్వుకోవడానికి ఉన్నప్పటికీ శాస్త్రాలు. అయితే మనము పండగలప్పుడే ఈ తోరణాలు కడతారు చాలా మంది. పండగ వస్తోంది, మామిడాకులు పరిగెత్తుకెళ్ళాలనుకుంటారు. కాదు, ప్రతి నిత్యము ఇంట్లో మామిడి తోరణాలు కానీ వేప తోరణాలు కానీ ఉంటే ఆ ఇల్లు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉండేదే దైవత్వం. మన ఇందాక పాజిటివ్, మన దైవత్వం ఇంట్లో ఉంటుందన్నమాట. సో ఆ పండగప్పుడే కాకుండా ప్రతిరోజు ఇలాంటివి కట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఆ ఇల్లు అత్యంత శోభాయమానంగా ఉంటుంది, అష్టదరిద్రాలకు చాలా దూరంగా ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏం చేసేయక్కర్లేదు, మన ప్రకృతి నుంచి అవి ఇచ్చినవి మనం వాడుకుంటే చాలు, మరి అంతే. ఇంకా అనారోగ్యం ఎక్కడుంటుంది, నిత్యదరిద్రాలు ఎక్కడుంటాయి, అది లేదు ఇది లేదు, ఈతి బాధలు ఎక్కడుంటాయి, ఏవి ఉండవు. కానీ అన్నీ మన చేత్తో మనం చేసుకుంటూనే ఉన్నాం, దానివల్లే మనం తెచ్చుకుంటున్నాం ఇవన్నీ. సో గడప మీద ఇవేవీ లేకుండా ఉంటే మంచిది. అయితే దీనికి ఒక కథ ఉండేది. ఎందుకు గడపని మనం లక్ష్మీ అమ్మవారిగా పూజ చేస్తాము అంటే, పూర్వం మనకి గడపలు లెక్క చెప్పేవారు, గుర్తుందా? ఒక గ్రామానికి 10 గడపలు ఉన్నాయి, 100 గడపల గ్రామం అని అనేవారు. గడపల్ని లెక్క పెట్టేవారు. ఎందుకు అంటే ఆ గడపని మనం లెక్కలోకి తీసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ కథలోకి పెడదాం. అక్కడ పూర్వము ఒక పేద ఇంటి ఇల్లాలు ఉంది. వాళ్ళకి చాలా తక్కువ. ఆ ఇంటి యజమాని యాయవారం చేసుకుంటూ ఉండేవాడు. యాయవారం అంటే పౌరోహిత్యం అనమాట. ఆ పౌరోహితుడు అంటే ఏంటంటే పురము యొక్క హితం కోరేవాడు అని అర్థం అనమాట. ఆ పుర ప్రజలందరికీ మంచి చెడ్డ చెప్పడం. ఇప్పుడు ఎలా చెప్తున్నారు జ్యోతిషం అవిని, అలాగే మంచి చెడ్డ చెప్పడం, కార్యక్రమాలు చేయించడము, పుట్టినప్పుడు పోయినప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్పి ఒక ఊరికి మొదట్లో కూర్చుని, ఒక వేప చెట్టు దగ్గర కూర్చుని అది చెప్తూ ఉండేవారు. అలాగ చెప్పే వృత్తి ఈ యొక్క ఇల్లాలి యొక్క భర్తదనమాట. అతని నుంచి అలా ఇచ్చిన వాళ్ళు, మా ఇంటికి బ్రాహ్మడు వచ్చాడు అని చెప్పి పండు పొలం ఇవ్వడము, కాయగూరలు ఇవ్వడము, స్వయం పాకం ఇవ్వడము, అలా ఇచ్చి కొంతమంది దక్షిణ ఇవ్వడము, ఇలా తీసుకొచ్చిన వాటితో ఈ కుటుంబము కాలం గడుపుతూ ఉండేదనమాట. అయితే ఒకానొక రోజు సమయంలో లక్ష్మీ అమ్మవారు ఏం చేసిందంటే, పరీక్ష చేద్దాము అనుకుని వృద్ధ బ్రాహ్మణ స్త్రీ అవతారంలో వచ్చి ఈ ఇంటి ఇల్లాలి తలుపు కొట్టిందనమాట. తలుపు కొట్టేటప్పటికి ముందు అసలు ఆ తల్లి ఇల్లు చూసుకుంది. చక్కగా గోమయంతో అలికిన ఇల్లు, పిండి ముగ్గులతో పెట్టినది, గడపను శుభ్రంగా అలంకరించి మామిడి తోరణాలతో చేసి, ఇవేమి ఖర్చు అయిన పని కాదు కదా, మామిడి తోరణాలతో ఇల్లంతా అలంకరించింది. పేడతో ఇల్లు అలికింది. మనలాగా వెట్టిఫైడ్ టైల్స్ కాదు కదా, పేడతో చక్కగా ఇల్లు అలికి ఆ తల్లి లోపల భర్త తెచ్చిన స్వయం పాకాన్ని వండుతూ కూర్చుందనమాట. ఒక బట్ట, ఒకటే చీరతో ఒక ముక్కనేమో భర్తకి కట్టుకోవడానికి ఇచ్చి పంపించి, మిగిలిన ముక్కతో ఆవిడ వంట చేస్తూ ఉందనమాట. చేస్తున్నప్పుడు ఈ తల్లి తలుపు తట్టినప్పుడు, అమ్మ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, ఎవరో చెప్పండి అమ్మా, నేను రాలేని పరిస్థితి అని చెప్పి తలుపు చాటుకి వెళ్ళి నుంచుందనమాట. రామ్మ బయటికి రా అంటే, లేదమ్మా నేను రాలేను, నా భర్త నా ఉన్న బట్టను తీసుకుని యాయవారానికి వెళ్ళాడు, నేనైతే రాలేను, మీరు లోపలికి రండి అని చెప్పింది అనమాట. చెప్పేటప్పటికి వస్తాను అని చెప్పి ఆ తల్లి లోపలికి వచ్చిందనమాట. లోపలికి వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా కుర్చీలు లేవు, ఎక్కడి నుంచి వస్తాయి అవి లేనప్పుడు. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, ఒక మామిడి ఆకు తమలపాకు తీసి ఆసనంగా వేసి ఆ అమ్మని కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి మంచినీళ్లను తాగడానికి ఇచ్చిందనమాట. ఇచ్చినప్పుడు ఆ తల్లి సంతోషించి, ఏమిటమ్మా మీ ఇంటి పరిస్థితి ఏమిటి అంటే, పాపం ఆ ఇల్లాలు సగం బట్టతోనే కూర్చుని ఆ తల్లికి అన్నీ చెప్పుకొచ్చిందనమాట. తెలియనట్టు చెప్పుకొచ్చింది. చెప్పేటప్పటికి, ఓహో అలాగా, సరే ఇస్తాను అని చెప్పి, అయితే నువ్వు ఒక్కసారి నీ వంటగదిలోకి వెళ్ళి చూసుకో అని చెప్పింది. వంటగదిలోకి వెళ్ళి చూసుకో అని చెప్పంగానే, ఈ లోపల వంటగదిలోకి వెళ్ళంగానే ఈ తల్లి మొత్తం అన్ని గదులు అంటే అప్పుడు పూర్వం ఇన్నేసి గదులు లేవు కదా, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ లేవు కదా, ఆ వంటగదితో పాటు హాల్తో పాటు వాళ్ళ ఒక చిన్న గదిలోకి వెళ్ళిందనమాట. ఈవిడ వెళ్ళి వచ్చే లోపల ఈ గదులన్నిటిలోనూ అష్టైశ్వర్యాలతో, సంపదతో నిండిపోయింది. ఈ అమ్మాయి ఈ ఇల్లాలు బయటకు వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారు మాయమైపోయింది, అన్ని సంపదలు ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. అప్పటి నుంచి అంటే ఈ తల్లి వచ్చి గడప మీద కూర్చుని
వెళ్ళిపోతూ గడప మీద కూర్చుని అష్టైశ్వర్యాలు ఇచ్చేసి ఈ తల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఈ ఇల్లాలు వచ్చి చూసుకునేటప్పటికి వచ్చింది మహాలక్ష్మి అని అనుకుని అప్పటి నుంచి ఏం చేసిందంటే ఆవిడకి ఇష్టమైన పదార్థాలు ఆ గడప మీద పెట్టడం జరిగిందనమాట. అప్పటి నుంచి గడపను మరింత భక్తి శ్రద్ధలతో పూజించిందనమాట. దీన్ని మనం ప్రతీకగా ఎప్పుడు చెప్పుకుంటామంటే కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నోములు పట్టిస్తారు. నోములు పట్టించి గడప గౌరీ నోము అని ఉంటుందన్నమాట. దీన్ని ఆ పిల్ల చేత నోమించి పెళ్ళైన తర్వాత ఇలాగ కొన్ని అంటే వాళ్ళు ఎన్ని వారాలు అనుకుంటారో ఎన్ని నెలలు అనుకుంటారో అది దీనిలో చెప్పించేసి ఉద్యాపన కథలో చెప్పించి అక్షంతలు వేసేస్తారు. ఉద్యాపన చెప్పేసి అది పరిసమాప్తం చేస్తారనమాట. గడప గౌరికి ఇంత ప్రాశస్త్యం ఉందనమాట. సాక్షాత్ ఇంత చక్కగా ఉంటే మహాలక్ష్మి ఎందుకు రాదు? తప్పకుండా వచ్చి తీరుతుంది ఆ తల్లి. మహాలక్ష్మి అంటే మనకి కంటికి కనిపించేది కాదు. అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి? అందరూ లెక్కలో పెట్టుకునేది ఏంటి? డబ్బు మూటలు లెక్కలో పెట్టుకుంటారు. సంతానము ఐశ్వర్యము, సౌభాగ్యం ఐశ్వర్యము, ఆరోగ్యం ఐశ్వర్యము, అందం ఐశ్వర్యము, దాంతోపాటు ఏ ఈతి బాధలు లేనిది ఐశ్వర్యము అంతే కదా. ఇవన్నీ కుటుంబం సంతోషంగా ఉండడం, భార్యాభర్తల అన్యోన్యం ఐశ్వర్యము, ఇవన్నీ వదిలేసి మనం ఐశ్వర్యం అనగానే ఎంత డబ్బు వస్తుంది, ఎంత కట్టలు వస్తాయి, ఈ కట్టల మీదే మన దృష్టి తప్ప అసలు ఐశ్వర్యం ఏమిటనేది మర్చిపోతున్నాము. భలే బాగా చెప్పారమ్మా, చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్తే తల్లి.